అలలపైన నడచిన నా యేసు నన్ను నడిపించును. అలలపైన నడచిన నా యేసు నన్ను నడిపించును. హల్లెలూయా 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 హల్లెలూయా. అందరికీ వందనాలు. ఇప్పుడు దైవజనులు రమేష్ పాల్ గారు వాక్యాన్ని అందిస్తారు. వాక్యానికి ముందుగా ఒక మధుర గీతం విందాం. స్తోత్రం కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, బాగున్నారు కదా? మరి ప్రతి వారం ఇదే ఛానల్లో ఇదే సమయానికి దేవుని యొక్క వర్తమానాలు వింటూ మీరు ఎంతగానో ఆశీర్వదించబడ్డారని, దీవించబడ్డారని, బహుగా ఫలించారని, నెమ్మదిగా ఉన్నారని నేను ఎంతగానో మరి దేవుని స్తుతిస్తున్నాను. మీ కొరకు ప్రార్థిస్తున్నాను. మా కొరకు కూడా మీరు ప్రార్థించండి. ఈ యొక్క దైవార్తమానాలు వింటూ ఎంతగానో మీరు బలపడుతున్నారని మీ ఫోన్ కాల్స్, ఈమెయిల్స్, లెటర్స్ ద్వారా స్వయంగా నేను ఫోన్ రిసీవ్ చేసుకుంటూ మరి మీ కొరకు నేను ప్రార్థించినప్పుడు నేను ఎంతగానో ప్రభుపేట ఆనందించాను. మీరు కూడా మరొక వర్తమానం విని మీరు ఎంతగానో దీవించబడాలని నా ప్రార్థన. మరి దేవుని యొక్క వాక్య భాగంలో చూస్తే 12వ అధ్యాయము లూకాసు వార్త 16వ వచనాన్ని బైబిల్ ఉన్న వారందరూ కూడా తీసి చూడండి, చదవండి, దేవుని యొక్క వర్తమానం వినండి. ప్రతిరోజు కూడా దేవుని యొక్క దైవలేఖనాలు మీరు పఠనం చేయడం వలన, ధ్యానించడం వలన మీ జీవితాల్లో ఎంతో జ్ఞానము, వివేచన, మరి ఎలా జీవించాలి, ఎలా బ్రతకాలనేది మరి బైబిల్ మనకి స్పష్టంగా తెలియపరుస్తుంది. పరిశుద్ధ గ్రంథం. నేను ఒకప్పుడు జ్ఞానం లేని వ్యక్తిగా ఉన్నాను. మరి ప్రతిరోజు 2-3 సార్లు నేను బైబిల్ చదవడం వలన, మరి ప్రార్థించడం వలన మరి ఈ రోజున దైవ వర్తమానాల్ని మీకు అందించడానికి దేవుడు నాకు గొప్ప జ్ఞానాన్ని ఇచ్చాడు. నాకు ఇచ్చిన దేవుడు మీకు ఇస్తాడు. ప్రియులారా, ఈ లూకాసు వార్త 12వ అధ్యాయము 16వ వచనంలో చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు ఉపమానం చెప్పారు. ఉపమానం లేకుండా ఆయన ప్రసంగాలు లేవు, ఆయన బోధ లేదు. ఈ యొక్క 16వ వచనంలో చూస్తే, మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. ప్రియులారా, ఒక ధనవంతుని యొక్క భూమి సమృద్ధిగా పండిందంట. దరిద్రుని యొక్క భూమి పండలేదనుకోవాలి మనం. ధనవంతుని భూమి సమృద్ధిగా పండిందంట. ధనవంతుని భూమి ఆశీర్వదించబడిందంట. ధనవంతుని యొక్క భూమి ఇంకా బహుగా ఫలించిందట. ఈ రోజున మనం చూస్తున్నాం, ధనవంతులే ఇంకా మహాధనవంతులు అవుతున్నారు. మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువు ఒక ధనవంతుని గురించి ఇక్కడ చెప్తున్నారు ఉపమాన రీతిలో. ఒక ధనవంతుని యొక్క భూమి అంట సమృద్ధిగా పండిందంట. ప్రియులారా, తర్వాత ఏముందంటే అక్కడ, అప్పుడు అతడు నా పంట సమకూర్చుకున్నటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని నేను ఇలాగూ చేతును. అయ్యో, మరి భూమి బాగా పండింది, దీన్ని నేను ఎక్కడ సమకూర్చుకోవాలి,
ఎక్కడ స్టోర్ చేసుకోవాలి, ఎక్కడ నిల్వ చేసుకోవాలి, ఎక్కడ పెట్టుకోవాలని తనలో తాను ఆలోచిస్తున్నాడట. ఈరోజు చూడండి, ధనవంతులు విపరీతమైన ధనాన్ని సంపాదిస్తున్నారు. ఆ ధనాన్ని ఎక్కడ పెట్టుకోవాలో తెలియట్లేదు, ఆ ధనాన్ని ఎలా దాచుకోవాలో తెలియట్లేదు. కానీ ఈ ధనవంతుడు అనుకుంటున్నాడు, మరి ఎక్కడ సమకూర్చుకోవాలి, ఎక్కడ స్టోర్ చేసుకోవాలి, ఎక్కడ నిల్వ చేసుకోవాలి, ఎక్కడ పెడితే బాగుంటుంది, ఎలాంటి స్టోరేజెస్ కడితే బాగుంటుందని ఈ ధనవంతుడు తనలో తాను ఆలోచించుకుంటున్నాడంట. మనం కూడా ప్రభునందు దేవుని బిడ్డలారా, మన దగ్గర ధనం ఉన్నా, మరి ఐశ్వర్యం ఉన్నా, వెండి బంగారాలున్నా, వాటిని మనం ఎక్కడ దాయాలి? భద్రతగా ఉన్న చోట దాయాలని అనుకుంటూ ఉంటాం. కానీ ఈ ధనవంతుడు ఎక్కువైపోయింది, సమృద్ధిగా పంట పండింది. సమకూర్చుకున్నడుగు నాకు స్థలము చాలదు కనుక నేనేమి చేతునని తలలో తాను ఆలోచించుకొని నేను ఇలాగొచ్చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి, అంతకు మునుపు చిన్న కొట్లు స్టోరేజ్ చేసుకోవడానికి వాటిని విప్పి బిగ్ సైజు విస్తారంగా కట్టించి దానిలో స్టోర్ చేసుకోవాలనుకుంటున్నాడు. ప్రియులారా, అందులో నా ధాన్యమంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణముతో ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. ఏమంటున్నాడండి ధనవంతుడు? తన ప్రాణంతో మాట్లాడుకుంటున్నాడు. ఇదిగో నా ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడినది అంటూ సుఖించు, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందుననుకొనెను. ఏమనుకుంటున్నాడండి? ఇంకనుకోలా. తినుము, త్రాగుము, సుఖించుము, నా జీవితకాలం అంతా తిన్నా కానీ ఇది తరగదు, మనవడు రాండ్లు కూడా తిన్నా కానీ తరగదు అనుకుంటారు చాలామంది కష్టపడతారు కానీ వారు తినరు. పిల్లారా, పిచ్చినారుతనంగా ఉంటారు. ఏమండి తినరు? ఏమనంటే, అయ్యో నా బిడ్డలు తింటున్నారులే, నా బిడ్డలు మనవరాళ్ళు తింటారులే, వాళ్ళ కోసం నేను సంపాదిస్తున్నానండి, వీళ్ళు అసలు తినరు. చూశారు దేవుని బిడ్డలారా, ఈ ధనవంతుడు ధనమంట విస్తారంగా పెరిగిపోయిందట. ఏమనుకుంటున్నాడు? తన ప్రాణంతో సుఖించుము, తర్వాత తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందుననుకొనెను అనుకుంటున్నాడట తన ప్రాణంతో. ఏమనుకుంటున్నాడండి? తిను, నువ్వెంత తిన్నా కానీ ఈ ధాన్యమో తరగదు. సుఖించు, ఈరోజు చూడండి. తర్వాత ఏముందో? త్రాగుము. ఈరోజు చూడండి, డబ్బుందని విపరీతంగా తాగేస్తున్నారు. భార్య బిడ్డలను కూడా పట్టించుకోవట్లేదు. సంపాదించిన ఆస్తిని కూడా తాగేసేవాళ్ళు చాలా ఎక్కువ మంది అయిపోయారు. చిన్న ఉద్యోగం చేస్తూ కూడా ఆ ఉద్యోగంలో వచ్చే డబ్బులన్నీ కూడా తాగేసి ఇంటికి కూడా తీసుకురావట్లేదు. ఒకవేళ భార్య అడిగింది అనుకోండి, భార్య మీద భార్యని కొట్టడం, విపరీతంగా బూతులాడడం, విపరీతంగా తిట్టడం. ఏంటి నువ్వు నన్ను అడిగేదానివా? ఏంటి నువ్వు నాకు కొసులు వేస్తావా? చూసారండి బుద్ధి లేని వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారో. బుద్ధి ఉన్నవాళ్ళు వీళ్ళు, బుద్ధి లేని వాళ్ళు. కానీ ఆహారము కాని దాన్ని రోకలిచ్చి నువ్వు ఎలా కొనుక్కుని తింటావని ఉంది బైబిల్లో. యెషయా గ్రంథం 55వ అధ్యాయంలో చూసినట్టయితే, ఆహారము కాని దాన్ని రోకలిచ్చి డబ్బులిచ్చి అంట తాగుతున్నారండి. భార్య తిందా లేదో చూడలేదు, పిల్లలు తిన్నారో లేదో చూడలేదు, ఇంటిలో ఉన్నాయో లేదో చూడలేదు, అసలు ఇల్లు ఎలాగ గడుస్తుందో లేదో చూడలేదు. వచ్చిన ఆ ఉద్యోగంలో వచ్చిన డబ్బులన్నీ కూడా ఏం చేస్తున్నారండి? తాగేస్తున్నారు, కడుపు తాగేస్తున్నారు. అది ఆహారం కాదండి. అది ఆహారము కాని దాన్ని రోకలిచ్చి డబ్బులిచ్చి కొనుక్కుని ఈ రోజున అనేక మంది పురుషులు ఏం చేస్తున్నారండి? గృహాలని, వారి కుటుంబాన్ని, వారి భార్య పిల్లల్ని చూడకుండా, ఆళ్ళపాలను చూడకుండా వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. విచ్చలవిడిగా త్రాగుతున్నారు, విచ్చలవిడిగా తింటున్నారు, విచ్చలవిడిగా తిరుగుతున్నారు. భార్య ఎలా ఉంది, పిల్లలు ఎలా ఉన్నారో పట్టించుకోవట్లేదు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగా త్రాగే వాళ్ళకి నేను చెప్తున్నాను ఒక సేవకునిగా, సొసైటీలో నీకు మంచి పేరు ప్రఖ్యాతులు ఉండవు. నిన్ను ఎవరు గౌరవించరు. ఓ తాగిపోతాడా అని పిలుస్తారు. ప్రియులారా, నువ్వెంత డబ్బున్నా కానీ, ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వెంత గొప్ప ఉద్యోగం చేసినా, నీ భార్య పిల్లల్ని నువ్వు చూసుకోకపోతే, నీ కుటుంబాన్ని ఏలుకోపోతే, నీ కుటుంబం ఎడల నువ్వు మరి మంచి విధానంలో నువ్వు లేకపోతే, నీ భార్య పోషణ, నీ బిడ్డల పోషణ, నీ బిడ్డల చదువుల్లో నువ్వు ఆస్తి, నువ్వు సంపాదించిన ఉద్యోగంలో వచ్చిన డబ్బులు వారికి ఖర్చు పెట్టకపోతే నీ జీవితంలో ఏముండదు. ఈరోజు చూడండి, యవనస్తులు విపరీతంగా తాగేసి, అలాగే పెండ్లైన వారు కూడా, యవనస్తులే కాదు, వివాహమై పిల్లలు పుట్టిన వాళ్ళు కూడా తాగేసి, విచ్చలవిడిగా తాగేసి, ఉద్యోగాలు మానేసి ఇళ్లలోనే ఉంటూ భార్యలను కొడుతూ హింసిస్తూ బ్రతుకుతున్న వాళ్ళారా,
యేసయ్య నీతో మాట్లాడుతున్నాడు. నీ జీవితమే త్రాగుడా? నీ జీవితమే తినటమేనా? ఎప్పుడు చూసినా ఎప్పుడు నిద్రపోవడమేనా? నీ జీవితంలో కష్టపడడం తెలియదా? భార్య కష్టపడి డబ్బులు తెస్తే నీ ఇష్టానుసారంగా త్రాగి పడుకుని నీ ఇష్టానుసారంగా జీవిస్తున్నావా? దేవుడు నిన్ను చూస్తున్నాడు. అయ్యో నన్ను ఎవరు చూడలేదు, అయ్యో నా గురించి ఎవరు పట్టించుకోవట్లేదు. ఈరోజు చూడండి, ఒక ఆవిడ నాకు టెలివిజన్ ద్వారా వాక్యం విని హైదరాబాద్ ఉప్పల్ నుంచి ఫోన్ చేసింది. సిస్టర్ లక్ష్మి అంట. తన భర్త అంట విపరీతంగా తాగి వచ్చి తన భర్త ఆ అమ్మాయిని విపరీతంగా కొట్టివేసి ఇంటిలో ఉన్న డబ్బు బంగారం తీసుకుని పారిపోయాడంట. ఆ రోజున టీవీలో వర్తమానం విని నాకు ఫోన్ చేసింది. పాస్టర్ గారు, నా భర్త కొట్టేసి నన్ను తాగి వచ్చి, ఎందుకు ఇలా తాగి వస్తున్నావు? పిల్లలు ఉన్నారు, వాళ్ళు చదివించుకోవాలి, ఇంటిలో సరిగ్గా లేవు, ఆ డబ్బులన్నీ సంపాదించిన డబ్బులని నువ్వు ఎందుకు తాగేసావు? ఆ డబ్బులు ఎందుకు తేలేదని భార్య అడిగిందంటండి. దానికోసం భార్యని విపరీతంగా రక్తం గారేదంటే కొట్టి వెళ్ళిపోయాడంట. 3 రోజులు అయిందంట. ఆ భార్య అంటుంది, అయ్యా పాస్టర్ గారు, అయ్యగారు, నా భర్త కోసం మీరు ప్రార్థన చేయండి అయ్యా. నా భర్త ఎక్కడున్నాడో తెలియదు, ఎక్కడున్నాడో తెలియదు, ఏం తినడాడో తెలియదు, నన్ను కొట్టాడు. నా భర్తని ఎక్కడున్నా నా ఇంటికి వచ్చేటట్టుగా ప్రార్థన చేయండి అయ్యా అని నాకు ఫోన్లో ఒక అన్యజనురాలండి, దేవుని ఎరగన బిడ్డ, ఫోన్లో నాకు తెలియపరిచినప్పుడు నేను ఎంతగానో కన్నీరు విడిచి దుఃఖించి ఆవిడ కోసం ప్రార్థన చేశాను ప్రియులారా. కాబట్టి ఇది ప్రియమని దేవుని బిడ్డలారా, ఈ రోజున ఎంతోమంది విచ్చలవిడిగా త్రాగుతూ వారి జీవితాలని వారి యొక్క బ్రతుకులను నాశనం చేసుకుంటున్నారు. కానీ త్రాగుడు వల్ల మీకు వచ్చేది ఏమి లేదు. మీ అవయములన్నీ కూడా చెడిపోతాయి, భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోతారు ప్రియులారా. మిమ్మల్ని ఎవరు కూడా ఆళ్ళపాళ్ళ చోట ప్రియులారా, మరి అప్పుడు చాలా భయంకరమైన స్థితిలో ఉంటారు ప్రియమని దేవుని బిడ్డారు. అందుకే అంటున్నాడు దేవుడు, క్షేమకాలమందు నేను నిన్ను పిలిచాను, నువ్వు నా మాట వింటున్నావా? నీతో నేను మాట్లాడుతున్నాను కదా, నిన్ను నేను పిలుస్తున్నాను కదా, నీ పాపము నాకేం సంబంధం లేదు అంటాడు దేవుడు. నువ్వు ఏ పాపంలో ఉన్నావు నా యొద్దకు రమ్మంటున్నాడు దేవుడు. నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నావు నా యొద్దకు రా, నేను త్రోసివేను అంటున్నాడు దేవుడు. ఈ రోజున భర్తలు భార్యలు ఎంతమంది గౌరవిస్తున్నారు, భార్యలు ఎంతమంది ప్రేమిస్తున్నారు, భార్యని ఎవరు హత్తుకుని జీవిస్తున్నారు ప్రియులారా. కాబట్టి ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ధనవంతుడు అన్నాడు తన ప్రాణంతో సుఖించుము, తర్వాత అన్నాడండి తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకుందును అనుకునేను. అయితే దేవుడు అంటున్నాడు, అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు ఎవరితోనంటే ఈ యొక్క ధనవంతుడితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు సేవకుల ద్వారా ప్రియులారా మీతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ త్రాగిని స్థితిలో ఉండి తెలియని స్థితిలో త్రాగివేసి నీ శరీరం అంతా కూడా మరి బలహీనతలో వెళ్ళిపోయినప్పుడు మరి నేనేం చేయాలో తెలియని స్థితిలో ఉన్నావేమో, యేసుక్రీస్తుని అంగీకరించు ప్రియులారా. యేసుక్రీస్తుని దగ్గరకు రా. యేసుక్రీస్తు నీకు స్వస్థనిస్తాడు, యేసుక్రీస్తు నెమ్మదినిస్తాడు, యేసుక్రీస్తు ఆరోగ్యాన్నిస్తాడు, యేసుక్రీస్తు సుఖ జీవితాన్ని ఇస్తాడు, యేసుక్రీస్తు ఏం చేస్తాడంటే నిత్య జీవాన్ని ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభుని దేవుని బిడ్డలారా, ఈ వర్తమానం వింటున్న ప్రియ సహోదరి సహోదరా, దేవుని బిడ్డలారా, ఆధారపడవద్దు. ఇక్కడ అంటున్నాడు ధనవంతుడితో దేవుడు అంటున్నాడు, అయితే దేవుడు అంటున్నాడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణము నడుగుచున్నారు అంటున్నాడండి. అయితే దేవుడు, ఎర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణము నడుగుచున్నారు. ఏమండి, ఈ రాత్రి అంట ఏం చేస్తావు? ఈ డబ్బు ఏం చేస్తావు? ఈ ధనం ఏం చేస్తావు? ఈ వడ్లు ఏం చేస్తావు? ఈ బియ్యం ఏం చేస్తావు? వెండి ఏం చేస్తావు? ఈ బంగారం ఏం చేస్తావు? ఈ మేడల మిద్దులు ఏం చేస్తావు? నీ ఆస్తి పాస్తులని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరు సుఖిస్తారు నీ ఆస్తి? ఎవరు తింటారు నీ యొక్క ఫలాలు? ఎవరు అనుభవిస్తారు నీ ఆస్తి పాస్తులు? ఒకసారి ఆలోచన చేసుకో ప్రియా సహోదరి సహోదరా. ఒకడును సర్వలోకమును సంపాదించుకుని వాని ప్రాణమును పోగొట్టుకునుట వానికి ఏం ప్రయోజనం? నువ్వెంతైనా సంపాదించుకోవచ్చు, నీ జీవితంలో యేసయ్య ఉన్నాడా? నీ బ్రతుకులో యేసయ్య ఉన్నాడా? నిజమైన దేవుని అంగీకరించావా? నిజమైన దేవుని దగ్గరికి వస్తున్నావా? అయ్యో నాకు చాలా ఉంది అనుకుంటున్నామేమో. ఒక దినం అనేది ఉంది, అది భయంకరమైన దినం. ఆ దినమున ప్రియమైన దేవుని బిడ్డలారా, అది చాలా భయంకరంగా ఉంటుంది, చాలా ఘోరంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ చూసినట్టయితే దేవుడు ధనం సంపాదించుకోవద్దని చెప్పట్లేదు. ధనం ఇచ్చింది ఆయనండి, ఐశ్వర్యం ఇచ్చింది ఆయనండి, ఘనతనిచ్చింది ఆయనండి, దీవించింది ఆయనండి, నీకు ఆరోగ్యం ఇచ్చింది ఆయనండి, నీకు ఐశ్వర్యం ఇచ్చింది ఆయనండి, నీకు ఉద్యోగం ఇచ్చింది ఆయనండి, నీకు వ్యాపారం ఇచ్చింది ఆయనండి, నీకు మంచి చదువునిచ్చింది ఆయనండి, నీ భవిష్యత్తును ఆశీర్వదించింది ఆయనండి, నీకు అధికారం ఇచ్చింది ఆయనండి. ఆయన సర్వాధికారి అయిన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక.
ఇక్కడ అన్నాడు దేవుడు, ఓ ఎర్రివాడా, ఈ రాత్రి దేవుడు నీ ప్రాణం అడిగితే నేను ఇవ్వను ప్రభువా ఇంకో 10 సంవత్సరాలు బ్రతకాలి, నేను ఇవ్వను ప్రభువా ఇంకొక 20 సంవత్సరాలు బ్రతకాలి, నేను ఇవ్వను ప్రభువా నా మనవరాలు పెళ్ళయ్యే వరకు బ్రతకాలి, నేను ఇంకా బ్రతకాలి ప్రభు ఇంకొక 50 సంవత్సరాలు బ్రతకాలనుకుంటున్నావా? కుదరదు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈ రాత్రి దేవుడు నీ ప్రాణం అడిగితే ఎక్కడికి వెళ్తావు ఒకసారి ఆలోచన చేసుకో. నీ ధనం ఏమైపోద్ది, నీ ఐశ్వర్యం ఏమైపోద్ది, నీ హోదా ఏమైపోద్ది, నీ పేరు ప్రఖ్యాతలు ఏమైపోతాయి, నీ సిరి సంపదలు ఏమైపోతాయి, నీ అష్టైశ్వర్యం ఏమైపోద్ది, నీ కుటుంబం ఏమైపోద్ది, నీ జీవితం అయిపోద్ది. మట్టిలో నుంచి వచ్చావు నువ్వు, నేను మట్టిలోనే కలవాలి ప్రియులారా. తాను దయచేసిన ఆత్మ దేవుని యొద్దకు వెళ్ళాలి ప్రియులారా. ఈ ఆత్మ ఆయన పెట్టిన దీపం, ఈ ఆత్మ ఆయనది, ఈ యొక్క ప్రాణము ఆయనది. ప్రాణమే రక్తము, రక్తమే ప్రాణము. ఈ రక్తము విలువైంది, ఈ రక్తము పరిశుద్ధమైంది, ఈ రక్తము దేవాది దేవుడు ఇచ్చింది ప్రియులారా. కాబట్టి ఈ అవయములన్నీ ఆయన మూలంగా కలిగింది, ఈ సృష్టి ఆయన మూలంగా కలిగింది. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఒకసారి ఆలోచన చేస్తున్నావా? అసలు ఈ సృష్టిలో ఉన్న గాలిని చూడండి, పట్టుకోవడానికి కుదురుద్దా? నీటిని చూడండి, భూమి ఆకాశంలో చూడండి, 7 ఆకాశాలు 7 మండలాలు పరమాకాశం ఉంది. భూమి కింద నీరు ఉంది ప్రియులారా. కాబట్టి దేవుడు అన్ని వనరులు మనకి ఇచ్చాడు ప్రియులారా. కానీ ధనవంతుడు అనుకున్నాడు, తినుము త్రాగుము సుఖించుము. ఈ రోజున మరి మానవుడు ధనాన్ని సంపాదిస్తున్నాడు, తింటున్నాడు, త్రాగుతున్నాడు, సుఖిస్తున్నాడు, నిజమైన దేవుని దగ్గరికి రావట్లేదు. ఇప్పుడు అంటున్నాడు, ఈ రాత్రి దేవుడు ఓ ఎర్రివాడా అని పిలుస్తున్నాడు అండి. ధనవంతుడు ఏమని పిలుస్తున్నాడండి? ఎర్రివాడా అంటున్నాడు. ఏమంటే ఒక ధనవంతుడిని పట్టుకుని ఓ ఎర్రివాడా అని అనగలరా మీరు? నేను అనగలనా? కానీ దేవుడు, నా దేవుడు నేను అంటున్నాడు ఏమనంటే, ఓ ఎర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నాను, ఈ రాత్రి నీ ప్రాణము నేను తీసుకోబోతున్నానంటే వల్ల కాదు ప్రభు, నేను ఇవ్వనంటే కుదర ప్రియమని దేవుని బిడ్డలారా. ఎందుకనంటే ఈ ప్రాణం ఇచ్చింది ఆయన, ఈ జీవాయువును ఊదింది ఆయన, ఈ సృష్టిని కలగజేసింది ఆయన, ఈ భూమి ఆకాశంలో ఆయనవి. మనము ఆయన వారము, ఆయన మేపు గొర్రెలము, ఆయన మన ప్రధాన కాపరి, ఆయన దేవాది దేవుడై ఉన్నాడు ప్రియమని దేవుని బిడ్డలారా. అంటున్నాడు అక్కడ, ఓ ఎర్రివాడ, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నారు, నీవు సిద్ధపరిచిన ఎవరి వగునని అతనితో చెప్పాను. నువ్వు సిద్ధపరచుకున్నావే, స్టోరేజ్ చేసుకున్నావే, ధనము ఐశ్వర్యము, నువ్వు సంపాదించిన ఆస్తి ఎవరు తగ్గుద్ది, ఎవరు అనుభవిస్తారు? ఒకసారి ఆలోచన చేస్తున్నావా? నువ్వు దిగంబరిగా పుట్టావు నీ తల్లి గర్భంలో నుంచి, నేను దిగంబరిగా పుట్టాను నా తల్లి గర్భంలో నుంచి. వెళుతూ వెళుతూ మళ్ళా దిగంబరులుగానే వెళ్ళాలి. అమ్మో నా ఆస్తి, అమ్మో నా బంగారం, నా వెండి, నా వైడ్యూర్యాలు, రత్నాలు ఇవన్నీ నావి, నాతో పాటుగా కలిసి సమాధి చేయండి అంటే కుదరదు ప్రియులారా. ఒక చిన్న వేసవంతైన బంగారం కూడా మన మీద ఉంచరు, ఆఖరికి బట్టలు, మనం వేసుకున్న బట్టలు కూడా ఉంచరు. ఒకసారి ఆలోచించేయి. దేవుడు మాట్లాడుతున్నాడు నీతోనే. నువ్వెంత సంపాదించినా నీ జీవితంలో నెమ్మది లేదు కదా, నీ జీవితంలో ఆనందం లేదు కదా, నీ జీవితంలో సంతోషం లేదు కదా, నీ కుటుంబంలో ఆనందం లేదు కదా. కానీ నా ప్రభు దగ్గరికి నువ్వు వస్తే నీకు ఆనందాన్ని ఇస్తాడు, సంతోషాన్ని ఇస్తాడు, మరి నీ కుటుంబంలో గొప్ప భాగ్యాన్ని ఇస్తాడు, రక్షణ ఇస్తాడు, నిన్ను నిత్య జీవంలో ఒక వారసుడిగా వారసురాలుగా చేస్తాడు. కాబట్టి ప్రభుని దేవుని బిడ్డలారా, యేసు అతన్ని చూసి అతను ప్రేమించాడు ధనవంతుణ్ణి. కానీ అతను వ్యసనపడి ఏమన్నాడు, నీ బేదలకు అమ్మి ఆస్తిని అంతా అమ్మి బేదలకు పంచి నన్ను వెంబడించమంటే ధనవంతుడు యేసుక్రీస్తుని అనిపించలేదు. ఈ రోజున ధనవంతులు యేసుక్రీస్తుని వెంబడించట్లేదు ప్రియులారా. కారణం ఏంటంటే వారి ధనం ఎక్కడుందో వారి హృదయం అక్కడ ఉంటుందంట. కాబట్టి ప్రభుని దేవుని బిడ్డలారా, మరి ధనము సమస్త కీడుకు మూలం అని కూడా దేవుని వాక్యంలో ఉంది ప్రియులారా. ధనం సంపాదించుకోవద్దని అంటలేదు దేవుడు. ధనం కావాలి, ఎందుకు కావాలి? మనం బ్రతకడానికి కావాలి. విస్తారమైన ధనం ఉండడం వల్ల ఉపయోగం ఏమి లేదని దేవుని వాక్యం స్పష్టంగా తెలియపరుస్తుంది. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే, దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకునేవాడు అలాగునే ఉండునని చెప్పాను. కాబట్టి దేవుని ప్రియమైన దేవుని బిడ్డలారా, కింద వాక్య భాగంలో చూస్తే 22వ వచనంలో 12:22